దేవునికి మహిమ ప్రభావములు కలుగునుగాక. ప్రియమైన సోదరి సోదరులారా, మీకును మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మరొక నూతన దినాన్ని ఆయన మనకు అనుగ్రహించి ఉన్నాడు. ఈ దినమున దేవుని వాక్యమైన బైబిల్ నుండి మనము ఎఫెసీ పత్రిక ధ్యానాలు చేస్తూ ఉన్నాం. అందులో మరి ఎఫెసీ పత్రిక మొదటి అధ్యాయము 4, 5, 6 వచనాలు మనము ధ్యానం చేసుకుంటూ వస్తూ ఉన్నాం. అందులో నుండి ఎన్నిక అనే పదం మీద మనము మాట్లాడుకుంటూ వస్తూ ఉన్నాం. ఎన్నిక, ఆయన ఎరుగుట, ఆయన ప్రేమించుట అనే మాటలు ఇదివరకు మనము ధ్యానం చేసుకున్నాం. అది రోమాపత్రిక 8వ అధ్యాయము 29, 30 వచనాలు మనం కొంత క్లుప్తంగా ధ్యానము చేసినాం. ఈ దినము కూడా మరి రోమా పత్రికలో నుండి మరొక అంశాన్ని మనము ధ్యానం చేద్దాం. రండి, రోమపత్రిక 8వ అధ్యాయము 30వ వచనము చదువుదాం. 30వ వచనములో, మరియు ఎవరిని ముందుగా నిర్ణయించనో వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమ పరచెను. ప్రభు సహాయాన్ని కోరుకుందాం. దేవా, మా ప్రభువా, నీ పాదముల చెంతకు ఈ ఉదయకాలం రావడానికి నువ్వు చూపిన కృపను బట్టి వందనాలు తండ్రి. స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఉన్నాం. మాకు ఆరోగ్యం ఇచ్చి ఆయుష్కాలం పొడిగించి నీ సన్నిధి మాకు ఇచ్చినందుకై స్తోత్రాలు. నీ వాక్యాన్ని వినడానికి కూడి వచ్చిన ప్రియ దాసురానులను దీవించి ఆశీర్వదించండి, కాపాడి కృప చూపించండి. ఈ నీ మాటలు విని హృదయానికి గ్రహించి పాపక్షమాపణ పొంది మార్పు చెంది మారు మనసు పొంది నీ రాకడకు సిద్ధపడే కృప దయచేయమని యేసయ్య నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ రోమాపత్రిక 8వ అధ్యాయము మనము చదువుకొని ఉన్నాము. ఇందులోని మాట చూడండి. బైబిల్లో జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగనో వారిని పిలిచినాడు అన్నమాట, నిర్ణయించినాడు అన్నమాట. ఒకటి ఎరుగుట, రెండవది నిర్ణయించుట, మూడవది పిలుచుట, నాలుగవది నీతిమంతులుగా తీర్చుట, ఐదవది మహిమ పరచుట. ఇట్లా నిర్ణయించిన వాడు పిలిచినాడు అని, మరి నీతిమంతులుగా చేశాడు అని, మహిమపరిచినాడు అని, ఇట్లా కొన్ని సంగతుల గురించి మనం ఆలోచన చేస్తూ వస్తూ ఉన్నాము. ఈ దినమున కూడా చూడండి, వాక్యంలో నుండి నేను జ్ఞాపకం చేస్తాను మీకోసమై. క్రీస్తు యొక్క సర్వ శరీరము మహిమపరచబడుతూ ఉంది. క్రీస్తు యొక్క సర్వ శరీరము మహిమపరచబడుతుంది. శరీరము అనగా సంఘం, క్రీస్తు శరీరం అనగా సంఘం అనేది మనకు అర్థమవుతుంది. ఏ వ్యక్తి అయితే అనాదిగా ప్రేమించబడినా ఆయన శరీరము నుండి వేరైపోతాడో లేక క్రీస్తునందలి విశ్వాసం విడిచిపెడతాడో వాడు ఆ మహిమను పొందలేడు అనే మాట ఉంది. దేవుణ్ణి విడిచిపెట్టినా, దేవుణ్ణి ప్రేమించకపోయినా, దేవునికి వేరై జీవించినా వాడు దేవుణ్ణి పొందలేడు, దేవుణ్ణి చూడలేడు, దేవుని రాజ్యము చూడలేడు అని లేఖనాలు మనకు గుర్తు చేస్తూ ఉన్నాయి. మహిమను పొందలేడు, దేవుని రాజ్యం పొందలేడు అన్నమాట వాక్యం చెబుతూ ఉంది. కొన్ని మాటలు చూడండి, నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. 8వ అధ్యాయము 12వ వచనం. 8వ అధ్యాయము ఇదే రోమపత్రిక
8:12 రాయబడిన మాట చూద్దాం. కాబట్టి సహోదరులారా, శరీరానుసారముగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు రుణస్థులము కాం. మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల చావలసిన వారై ఉందురు, కానీ ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు. 14 వచనం చూడండి. దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు అని ఉంది. ఈ 3 వచనాలు రాయబడిన మాట జ్ఞాపకం చేసుకున్నప్పుడు, కాబట్టి సహోదరులారా అని ఆయన సంబోధించినాడు పౌలు భక్తుడు. శరీరానుసారంగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు రుణస్థులం కాదు. దేవుడే మన రుణాన్ని ఏం చేశాడు? శిలువలో ఆయన కొట్టివేశాడు. పాపపు రుణపత్రాన్ని చించివేసినాడు. తూర్పుకు పడమడికి ఎంత దూరం ఉందో అంత దూరాన్ని పడేసినాడు ఆయన. కాబట్టి ఇక శరీర కోరికలు, శరీరానుసారంగా మనం ఎప్పటికీ ప్రవర్తించకూడదు, అలాగ జీవించకూడదని వాక్యం చెప్తూ ఉంది. 13 వచనం చూడగా, మీరు శరీరానుసారంగా ప్రవర్తించినలా మీరు సావలసిన వారై ఉందురు అన్నాడు. శరీరానుసారంగా ప్రవర్తిస్తే సస్తారు. రెండవ మాట, ఆత్మచేత శరీర క్రియలను చంపివేయండి, అప్పుడు జీవిస్తారు అన్నమాట ఉంది. మనము శరీరంతో ఉన్నాం కాబట్టి మరి మనం శరీరం మాటలు వినకూడదు ఎప్పుడే. కానీ శరీరం అంటుంది సుఖించు, తిను, త్రాగు కదా, సుఖించుము, తినుము, త్రాగుము అని చెప్తుంది శరీరం. కానీ ఆత్మ మాట ఎప్పుడు చెప్పదు. ఆత్మాంతం నడుచుకోండి, శరీర క్రియలను చంపివేయండి, మీరు జీవిస్తారని పౌలు చెప్పినాడు. శరీరము చేసేటువంటి పాప క్రియలు, ఆలోచనలు అవి చెడ్డగా ఉంటాయి. అందుకే మనం జీవించలేకపోతున్నాం, బతకలేకపోతున్నాం. కాబట్టి ఆత్మచేత శరీర క్రియలను చంపివేసిన మీరు జీవిస్తారు. మనం బతకాలంటే ఆత్మ వశములో ఉండాలి, ఆత్మను కలిగి ఉండాలి, లోకానికి వేరై జీవించు వారమై ఉండాలని ఈ వచనం చెబుతోంది. 14 వచనంలో, దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు. మనమందరము కూడా దేవుని ఆత్మచేత నడిపించబడాలా. దేవుని ఆత్మచేత నడిపించబడుట, ఆయన మాట ప్రకారంగా మనం నడుచుకోవాలి. ఆయన మాట విని అబ్రహాము నడుచుకున్నాడు. ఆయన మాట నోవాహు విన్నాడు. ఆయన మాట భక్తులైన వాళ్ళు ఎంతమంది విన్నారు కాబట్టి వాళ్ళు బతికారు, నడిచారు. ఆయన మార్గము సులువైంది, ఆయన మార్గము ఇరుకైంది. అవునా? కాబట్టి దేవుని ఆత్మచేత ఎందరు నడిపించబడుతారో వారు దేవుని కుమారులై ఉంటారు. మనం దేవుని కుమారులమై ఉండాలంటే దేవుని ఆత్మచేత మనము నడిపించబడేవారుగా ఉండాలని వాక్యము చెబుతూ ఉంది. వచనం 17 చూడండి. 8వ అధ్యాయం 17వ వచనం రాయబడిన మాట 8:17లో, మనం పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడిన ఎడల క్రీస్తు తోడి వారసులము. వారసులము 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 అనే మాట ఈ 17వ వచనం జ్ఞాపకం చేస్తూ ఉంది. మనం పిల్లలమైతే అనే మాట ఉంది. 16లో మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుతూ ఉన్నాడు. దేవుని పిల్లలు ఎవరు అంటే, దేవుని ఆత్మ చేత నడిపించబడిన వాడే దేవుని పిల్లలు, దేవుని కుమారులు, దేవునికి వారసులు. నా వారసుడు నా కుమారుడు. అదేవిధంగా మనము దేవుని కుమారులమైతే మనం వారసులము అవుతాం. అది వాక్యం చెబుతూ ఉంది. అందుకే మనం పిల్లలమైతే వారసులం, అనగా దేవుని వారసులం, క్రీస్తు కూడా మహిమ పొందినట్లు ఆయనకు శ్రమ పడినలా
క్రీస్తుతోటి వారసులము. వారసత్వము అనే మాట ఇందులో మనకు కనిపిస్తూ ఉంది. ఇక కొలస్సీ పత్రిక చూడండి, మొదటి అధ్యాయము 21, 22, 23 వచనాలు మనము జ్ఞాపకం చేసుకోవాలి. మరియు గతకాలమందు దేవునికి దూరస్తులను మీ దుష్క్రియల వలన మీ మనసులో మిమ్మును కూడా నిలబెట్టుటకు సమాధాన పరచను. 23 కూడా చదువుకుందాం. పునాది మీద కట్టిన వారై స్థిరముగా ఉండి మీరు విన్నట్టు ఆకాశము క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినది ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక విశ్వాసమందు నిలిచి ఉండి ఇది మీకు కలుగును. పౌలను నేను ఈ పరిచారకుడనైతిని అని అన్నాడు. ఈ వచనాల్లో మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు గమనించండి, ఇక్కడ విమోచనలో క్రీస్తు ఆధిక్యత కనిపిస్తుంది. ఆయన విమోచించేవాడు, విడిపించేవాడు అన్నమాట బైబిల్లో మనకు చూస్తాం, వింటాం. అందుకే గతకాలమందు దేవునికి దూరస్తులను మీ దుష్క్రియల వలన మీ మనస్సులో విరోధ భావం గలవారునై ఉండి అనే మాట ఉంది కదా. గతకాలమందు గతించిన కాలం, దేవుని ఎరగని కాలములో మనం దూరంగా ఉన్నాం దేవునికి. అది వాస్తవమే. దూరంగా ఉన్న మనల్ని దేవుడు ఏం చేశాడు? సమీపస్తులుగా చేసినాడు. దూరంగా ఉన్న మనల్ని దేవుడు సమీపస్తులుగా చేశాడు. అంత మాత్రం కాకుండా మీ దుష్క్రియల వలన మీ మనస్సులో విరోధ భావము గలవారునై ఉండిన మిమ్మును కూడా విరోధ భావం గలవారై ఉండిన మిమ్మును కూడా తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణం వలన ఇప్పుడు మిమ్మును సమాధానపరిచినాడు. గుర్తుంచుకోవాలి ఈ మాట. చూడండి, దేవునికి దూరస్తుల మనము. రెండవదిగా, దుష్క్రియల వలన మీ మనసులో విరోధ భావం ఉండినప్పటికీ ఏం చేసినాడు దేవుడు? తన సన్నిధి పరిశుద్ధులుగా నిర్దోషులుగా నిరపరాధులుగా నిలబెట్టుకోవడానికి, తన సన్నిధిలో పరిశుద్ధులుగా నిర్దోషులుగా కదా నిరపరాధులుగా నిలబెట్టుకోవడానికి ఆయన కూడా ఏమైనాడంట? మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మును సమాధానపరిచినాడు. ఇది ఆయన ప్రేమలో ఉన్నటువంటి గొప్పతనం, ఆయన ఎన్నికలో ఉన్నటువంటి గొప్పతనం ఇది. మనం ఎలాంటి వాళ్ళము, ఎక్కడి వారము, అవునా? మన స్థితిగతులు ఏమిటి, మన జీవితం ఏంది, మన ప్రవర్తన ఏమిటి, మన బతికేలాగుండేది? ఈనాడు దేవుణ్ణి ఎరిగి పాతయన్ని విడిచిపెట్టి పక్కన బారేసి, దేవుడా నీవే మాకు దిక్కైనట్టుగా మన ప్రభు సన్నిధిలో కూర్చొని ప్రభు స్తుతించు వారమై ఉన్నాం. దీనికి అంతటి కారణము దేవుడే. మనదంటే ఏమి లేదు ఇందులో. మన మరణములో ఉన్నాం, దౌర్భాగ్య స్థితిలో మనం ఉన్నాం, మనం దుష్టులం, అన్యాయస్తులం. మనం ఎందుకు పనికిరాని మనల్ని దేవుడు తన సన్నిధిలో పరిశుద్ధులుగా నిర్దోషులుగా నిరపరాధులుగా నిలబెట్టుకోవడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు మన స్థానములో మరణించాడు. ప్రేమైన వాళ్ళ వాక్యం చెబుతుంది, ఆయన సమాధానపరిచినాడంట.
అంత మాత్రమే కాదు, వాక్యం చెప్తున్న మాట, పునాది మీద కట్టబడిన వారై స్థిరముగా ఉండి మీరు విన్నట్టు ఆకాశము క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టు ఈ సువార్త వలన కలుగు నిరీక్ష నుండి తొలగిపోక విశ్వాసము నిలిచి ఉన్న ఎడల ఇది మీ కలుగును. పౌలను నేను ఆ సువార్తకు పరిచారకుడనైతిని. పౌలను నేను ఆ సువార్తకు పరిచారకుడనైతిని. యేసుక్రీస్తుకు ఆయన పరిచారకుడైనాడు. ఆయన మాటలు ప్రకటించడానికి ఆయన పరిచారకుడైనాడు. పరిచారకుడైనట్టుగా దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. కాబట్టి మనం ప్రభువును ప్రేమింపబద్ధులమై ఉన్నాము అనే సంగతి గుర్తుంచుకోవాలి. ఇక దేవుని వాక్యం చెబుతున్న మాట మనం గమనించగా బైబిల్లో ఇలాగా మనం చూస్తాం, ఆయన ముందుగా నిర్ణయించినాడని వ్రాయబడింది. తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనక తీయక మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్త మనకెందుకు అనుగ్రహించడు? 33 రాయబడింది, దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరం మోపువాడెవడు? నీతిమంతులుగా తీర్చు దేవుడే కదా. మన మీద నేరం మోపువాడెవడున్నాడు? మన మీద నేరం మోపేవాడెవడున్నాడు? అవునా? గుర్తుంచుకుందాం. దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద, మనం దేవుని చేత ఏర్పాటు చేయబడినాం. ఆయన ఎన్నుకున్నాడు. కాబట్టి నేరం మోపువాడెవడు? నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే. నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే. మనం నీతిమంతులమైనాం దేవుని దయ వల్ల. నీతిమంతులుడు ఒక్కళ్ళని వాక్యం చెబుతుంది. అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు కార్చిన రక్తం వల్ల మనం నీతిమంతులము అయినాం. ఇక ఈ నీతిని మనం ఏనాడే కానీ పోగొట్టుకోకూడదు. నీతిగానే జీవించాల, యథార్థంగానే జీవించాల, పరిశుద్ధంగానే జీవించాల, విశ్వాసులుగానే జీవించాల. ప్రభునకు మహిమ తెచ్చే కుమారులుగా మనం ఉండాలని దేవుని వాక్యం చెప్తూ ఉంది. ఆ విధంగా ఉండడానికి దేవుడు మనకు సహాయము చేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, నీ పరిశుద్ధమైన పాదములకు వందనములు, స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఉన్నాం. ఇదివరకు మీరు అందించిన ఈ శ్రేష్టమైన సందేశం కోసమై స్తోత్రాలు. దీవించండి. మీరే మాతో మాట్లాడండి. మా జీవితాలు సరిచేసి సరిదిద్దండి. నీ రాకడకు సిద్ధపాటు చేయమని యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న తండ్రి ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కూడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఎప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.